హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, సీఎంలు మారుతుంటారు కానీ చిరంజీవి మాత్రం పర్మనెంట్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక స్టార్గా మాత్రమే కాకుండా టాలీవుడ్కి ఒక మైటీ ఐకాన్లో కనపడుతుంటాడని. 90s నుంచి ఆయన స్టేచర్ టాలీవుడ్లో అదే అన్నమాట. 90sలో కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ ఇంటిగ్రిటీ సాంగ్ని ప్లాన్ చేసినప్పుడు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఆ సాంగ్ కోసం విజువల్ ఫుటేజ్ ఇవ్వమని కోరింది. అలా పాత రోజుల నుంచి కూడా టాలీవుడ్లో చిరు స్టేచర్ పరపతి పెరుగుతూనే ఉందన్నమాట. పేరుకి టాలీవుడ్ 4 పిల్లర్స్లో చిరు ఒకరు అని అంటుంటారు, కానీ నిజానికి ఆయన 4 పిల్లర్స్లో ఒకడు కాదు. ఆయన టాలీవుడ్కి ధ్వజస్తంభం లాంటోడు. అంత వ్యత్యాసం ఉంటుంది మెగాస్టార్కి ఇక మిగతా స్టార్స్కి. పాలిటిక్స్లో ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం టైమింగ్ తెలియకపోవడం, ప్లానింగ్ లేకపోవడం, కొందరిని గుడ్డిగా నమ్మడం తప్ప చరిష్మా లేక కాదు. ఇక అది పక్కన పెడితే జనం మనసుల్లో, అలాగే వ్యవస్థల్లో, ప్రభుత్వాల్లో కూడా ఆయన ఇమేజ్ ఇస్సుమంతైనా తగ్గలేదనేది వాస్తవం. బాలయ్య బాబుకు ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు వస్తే ఆకాశం విరిగి మీద పడ్డట్టు హడావిడి చేస్తున్నాయి ఎల్లో ఛానల్స్ అన్నీ కూడా. అలాంటిది 19 ఏళ్ల ముందే మెగాస్టార్ చిరంజీవి ఆ అవార్డుని అందుకున్నాడంటే చెప్పొచ్చు ఆయన స్థాయి ఏంటో. అంతేకాదు, లాస్ట్ ఇయర్ 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకుని టాలీవుడ్లో పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అనే 3rd and 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న వ్యక్తి ఏఎన్ఆర్ తర్వాత మెగాస్టార్ ఒక్కడే కావడం విశేషం. ఈ స్థాయి ఆయనకు కేవలం నటుడిగా రాలేదు, ఆయన వ్యక్తిత్వం వల్ల, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత వల్ల వచ్చింది. అందుకే తెలుగు స్టేట్స్లో ఎంతమంది సీఎంలు మారినా చిరంజీవి మాత్రం వాళ్ళందరికీ కావాల్సిన వాడే, అత్యంత ఆప్తుడే. ఒకప్పటి సీఎం ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు అందరూ మెగాస్టార్కి రెడ్ కార్పెట్ వేసిన వాళ్ళే. అది వాళ్ళు ఆయనకిచ్చే గౌరవం. ఇందుకే మోహన్ బాబు లాంటోళ్లకు చిరంజీవి అంటే అసూయ. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం తపస్సు చేసినా కూడా చేరుకోలేని స్థాయి చిరంజీవిది అని వాళ్ళకు కూడా బాగా తెలుసు. కాబట్టి వైఎస్ఆర్ అయినా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, ఇంకెవరైనా చిరంజీవికి అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే అన్నమాట. గత ఏపీ సీఎం జగనన్నయ్య టాలీవుడ్ పైన అంత కక్ష గట్టినా కూడా వాళ్ళతో చర్చలు జరపడానికి చిరంజీవి నేతృత్వంలో వస్తేనే అపాయింట్మెంట్ ఇస్తాను అన్నాడంటే చెప్పచ్చు టాలీవుడ్కి ఆయన ధ్వజస్తంభం లాంటోడని. ఇక్కడ జగనన్నయ్య చేసిన మిస్టేక్ ఏంటంటే, అలా మీటింగ్కి వచ్చిన చిరు టాలీవుడ్ బాగు కోసం చేతులు జోడించి నమస్కారం పెడుతుంటే కనీసం వారించకుండా ముసిముసి నవ్వులు నవ్వడమే కాకుండా ఆ వీడియో క్లిప్ని తన మీడియాలో ఎలివేషన్లో వేసుకున్నాడు. మెగాస్టార్ అంతటోడు నాకు దండం పెడుతున్నాడు అని. నిజానికి అది ఫ్యాన్స్లోకి, న్యూట్రల్ ఓటర్స్లోకి సరిగ్గా వెళ్ళలేదు. జగనన్నయ్య పైన అప్పటి వరకు లేని ద్వేషాన్ని, నెగటివిటీని ఆ ఒక్క క్లిప్ రాజేసిందంటే అతిశయోక్తి కాదు. ఇక అది అటుంచితే, మొన్న చూసాం కదా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక పార్క్ని ఇనాగ్రేట్ చేయాలి. ఆ ఈవెంట్కి మెగాస్టార్ చిరు కూడా చీఫ్ గెస్ట్ అనమాట. అయినా కూడా సీఎం అయ్యుండి ఆయన రిబ్బన్ కట్ చేయకుండా మెగాస్టార్ చేతే చేయించి చిన్న పిల్లోడిలా పక్క నుండి చప్పట్లు కొడుతున్నాడు. ఇక స్టేజ్ పైన మెగాస్టార్ నీళ్లు కావాలని సైగ చేస్తే సాక్షాత్తు సీఎం బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి మరీ మెగాస్టార్కి అందిస్తున్నాడు. ఎప్పుడైనా ఏ స్టార్కైనా ఇట్లాంటిది చూసుండం. ఎందుకంటే స్టార్లందు మెగాస్టార్ వేరయ్యా అని ఊరికే అనలేదు మన ట్రేడ్ పండితులు. అందుకే త్రివిక్రమ్, సుకుమార్ లాంటోళ్ళు కూడా సీఎం పదవి కన్నా చిరంజీవి అనే పేరు ఇంకా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అది ఎగ్జాగరేషన్ కాదు, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్. ఆల్ ఇండియా ఇండస్ట్రీ కొట్టాను అని చెప్పుకునే ఒక స్టార్ హీరో తప్పు చేశాడు అనగానే క్షణం ఆలోచించకుండా లోపల వేయించిన అదే సీఎం పక్కన మెగాస్టార్ కాస్త దగ్గగానే క్షణంలో బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి మరీ స్వయంగా చేతికి నీళ్ళు అందించాడంటే చెప్పొచ్చు స్థాయిలో చిరు రేంజ్ ఏంటో. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయని, తన డాడీకి కనీసం ఒక్క పద్మశ్రీ అయినా ఇవ్వండి అని ఐకాన్ బాబు బాహాటంగా వేడుకున్న సంగతి మనకు తెలిసింది. మా తాతగారికి వచ్చింది, మా ఫాదర్ గారు కూడా రావాలనుకున్నాను. ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్. ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ గవర్నమెంట్ టు ప్రెజెంట్ పద్మశ్రీ ఫర్ మై ఫాదర్ ఇఫ్ పాసిబుల్. ఇట్స్ అ పబ్లిక్ రిక్వెస్ట్. హీ డిజర్వ్స్ ఇట్. హీస్ డన్ సో మచ్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ. I wholeheartedly request any government, either the government of Telangana or the government of Andhra Pradesh, to present him Padma Shri in the coming years. Thank you. చూసారా ఐకాన్ బాబు వేడుకోలు?
అవార్డులు అలా అడుక్కుంటే రావని, స్థాయిని స్థానాన్ని బట్టే వస్తాయని ఐకాన్ బాబు తెలుసుకుంటే మంచిది అని సినిమా మేధావులు హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా అల్లు వారు ఎవరిపైన గేమ్స్ ఆడుతున్నారో గ్రహిస్తే మంచిది అని సూక్ష్మ దృష్టితో ఒక ఉచిత సలహా కూడా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.